రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తుందని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్ తెలిపారు. సుమారు 19 రకాల పండ్ల తోటల పెంపకం వలన రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తామని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు 4 గ్రామాలను ఎంపిక చేసి ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని కోరారు. రైతులు సుముఖంగా లేని పక్షంలో 100 గ్రామాలు జొన్నలగడ్డ గ్రామంలో ఇచ్చేందుకు సిద్ధమని నల్లపాటి రాము వెల్లడించారు. ఒక పట్ట మీద ప్లేన్ పట్ట మీద ఆ 4 అరకేజీలు కలిపేసి ఎవరైనా ఒకసారి ఎన్నండి పిల్లలు ఉన్నారు. అందరు పిల్లలు మనం ఎక్కడన్నా సాయిల్ శాంపుల్ తీయాలంటే మామూలుగా చెప్పేది ఏంటంటే నేలంతా ఒకేలా ఉందనుకోండి, మనకి ఒకేలా ఉంటే మాగాణుల్లో అయితే ముఖ్యంగా ఈ పండ్ల తోటలు ఎక్కువగా మన ఏరియాలో ఎక్కువగా పండ్ల తోటలు వేసుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ ఉన్న పండ్ల తోటలకు మంచి ప్రాఫిట్ ఉంది, రైతు వారికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా పండ్ల తోటలు ఉన్నాయి. అంటే 19 రకాల పండ్ల తోట రకాలు ఉన్నాయి. దాంట్లో మామిడి, జామ, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్, మరి రకరకాల చాలా ఉన్నాయి. అవి లిస్టు కావాలంటే ఇస్తాం. దాని ప్రకారం కూడా రైతు వారిగా మనం వేసుకోవచ్చు. అవి చాలా ఉపయోగకరం ఉంటాయి. దానికి మెయింటెనెన్స్ కూడా 3 సంవత్సరాలు మేమే ఫ్రీగానే ఇస్తాం. ఎవరైతే రైతు వేసుకోరో రైతు మొక్కల నుంచి మెయింటెనెన్స్ వరకు కూడా 3 years ఫ్రీగానే ఇస్తారు. కాబట్టి అది ఒక మంచి లాభం. ఆ రైతు ఆ పొలాల్లో ఎవరు పని చేసుకుంటారో పండ్ల తోటలో ఆ కూలీలు వేతనదారులు కూడా వేజ్ కూడా గవర్నమెంట్ తరఫున ఫ్రీగానే పడుతుంది. కాబట్టి 3 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువుల్లో పూడిక తీయడం జరుగుతుంది. మరి ఎక్కడ ఉన్నా అవి గుర్తించి మేమే గుర్తిస్తున్నాం. ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అన్ని వాటిలో గుర్తిస్తున్నాం. వాటిలో అన్ని చెరువులకు పూడికలు తీయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతు వారిగా పంట కాలువలు ఉన్నాయో మన రైతు వారి చేనులలో పంట కాలువలు ఉన్నాయో అవి కూడా వాటిని కూడా చేస్తాం. ఆ రైతు పంట కాలువలను కూడా బాగా చేస్తాం. ఇవాళ మన అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ట్రై చేయండి. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుల వారి ద్వారా అందరికీ చెప్పించి రైతులకి ట్రయల్ రన్గా ఏదన్నా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ముందుకొచ్చి చేయటానికి ఎవరన్నా ముందుకు వస్తే ఆ గ్రామాన్ని ట్రయల్ రన్గా తీసుకుని ఆ గ్రామాల్లో మీరు ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరు ముందుకు రాలేదనుకోండి, మా గ్రామంలో నేనే వస్తాను. ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు కౌలుకు తీసుకునైనా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వర్మీ కంపోస్ట్ దగ్గర నుంచి నేలలో సారం అంతా పోయి నేలంతా కూడా ఇవాళ మనం పండించడానికి అవకాశం లేకుండా పోతున్నటువంటి ఈ నేలను కూడా హెల్తీగా ఎట్లా తయారు చేసుకోవాలో, ఆరోగ్యకరంగా ఈ నేలను ఎట్లా తయారు చేసుకోవాలి, తద్వారా మంచి విత్తనాలను ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ విత్తనాల ద్వారా ఈ చెప్పినటువంటి ఎరువులన్నీ వాడకుండా ఈ వర్మీ కంపోస్టు ఏదో ఒకటి ఆర్గానిక్గా మనం ఆ పొలాన్ని మనం పండించుకోగలిగితే రాబోయేటటువంటి జనరేషన్స్ అంతా మీ పిల్లలంతా కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది.